హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు, మధ్యాంధ్ర జిల్లాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, ఉత్తర తెలంగాణ జిల్లాలో మరొకసారి నమోదు కానున్నటువంటి వర్షాలు, తెలుగు రాష్ట్రాలకి నైరుతి రుతుపవనాలు. వివరాల్లోకి వెళ్దాం, పూర్తి వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. బట్ అన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్తర తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 2 రోజుల పాటు. రాయలసీమ జిల్లాలో అల్పపీడన ప్రభావం బలపడడంతో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరొక 48 గంటల పాటు కొనసాగనున్నాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, కడప, పీలేరు, పలమనేరు, నంద్యాల, కదిరి, బద్వేల్, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు నమోదు కాగా, ఇక దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా చిరుజల్లులు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాంధ్ర జిల్లాలో మాత్రం పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. వాతావరణం పూర్తి స్థాయిలో పొడిగా ఉంది. ఎటువంటి వర్షాలు నమోదు కావు. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత 2 రోజులుగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ రేపు కూడా వర్షాలు కురనున్నాయి. నైరుతి రుతుపవనాలు నెల చివరికి తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరిస్తాయి.